అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్నల్లాంచక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విచారదం శ్రీమన్మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం శ్రీమద్ అభినవ వ్యాసం కందాడ వంశ సంభవం శ్రీమద్ అప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమద్ సంతానగోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీ వెంకటార్య అప్పకొండార్య మార్యౌ పితామహౌ ద్వౌ తాపసౌ శ్రీమద్వెంకటాచార్యం అస్మద్భ్రాతరం చింతితార్థతం వారం వారం నమామ్యహం భక్త్యా గురు పరంపరాం. ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాఖ్యా విరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మమున నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గురించి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచత రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి శ్రీ వెంకటార్యు అప్పకొండార్యు పితామహుల నిర్వర ఔదల ధరించి అఖిలార్థ సంధాతయు భ్రాత శ్రీ వెంకటార్యు మదినించి రాఘవుడ నేను శుభనవారం బనిపుణచరణదాసుడ నుడివెద సరసమృదల వాక్సుధాధార సభ్యతాభావుకులకు సుకృత సంపద దలిప్ప మోదమలర. తపస్వాధ్యాయనర్థం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. ఆదికవి వాల్మీకి నమస్కరిస్తూ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మరి ఏ మహర్షికి లేనంతటి గొప్ప పరంపర ఉంది వ్యాసునికి. ఇది ఎంతమందికి తెలుసో తెలియదు. వ్యాసం వసిష్ఠనప్తారం, వసిష్ఠునికి ముని మనవడు. వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం, శక్తి అనే మహానుభావుడికి మనుముడు. శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం, పురాణరత్నం అనే గ్రంథాన్ని మనకు అందించిన మహానుభావుడు. ఈ పురాణరత్నం అనే పేరు ఏ వైష్ణవులు పెట్టుకున్నది కాదు. సాక్షాత్తు అద్వైత సిద్ధాంతకర్త అయినటువంటి శంకరాచార్యుల వారు విష్ణు పురాణాన్ని పురాణరత్నే అని చెప్పేవారు. అలాంటి పరాశర మహర్షి సంతానము వ్యాసుల వారు. తరువాతి పరంపర శుక్రాచార్యుల వారు కాదు, శ్రీశుకులవారు. అంటే శుక్రాచార్యుడు కూడా శ్రీశుకుడిని గౌరవించాడని చెప్పడానికి ఆ పదప్రయోగం చేయాల్సి వచ్చింది. అలాంటి మహానుభావుడు. అలాంటి ఆయనకి నమస్కరించుకుంటూ ఇదంతా ఎందుకు చెప్తున్నాం? ఇవాళ మనం ఏదైనా మాట్లాడగలుగుతున్నామంటే, శాస్త్రము తెలిసిందంటే మనకి మధ్యలో వచ్చిందైతే మధ్యలోనే పోతుంది. వంశ పరంపరగా ఉండాలి, దానికి గురు పరంపర ఉండాలి, శాస్త్ర పరంపర ఉండాలి. అంచేతనే పెద్దలు చెప్పారు, సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావస్యాత్. ఏ విద్య కానీ కళ కానీ పరంపరగా కొన్ని తరములుగా వచ్చేది, అనుసంధానం చేస్తే వచ్చేది సుమ. అప్పుడే దానికి పవిత్రత, అప్పుడే దానికి గౌరవం లభిస్తుంది. అంతే తప్ప ఇది నాతోటే ప్రారంభమైంది, నేనే ప్రారంభించాను, నాకంటే ముందు ఎవళ్ళు చెప్పండి, నేను చెప్పగలుగుతున్నాను, అసలు నా ఉద్దేశంలో అని మొదలుపెట్టే విద్య ఎప్పుడూ కూడా ఆ వ్యక్తితోటే అంతమవుతుంది తప్ప పరంపరగా వెళ్ళదు. దానికి ఉదాహరణ ఏమిటి? ఆకాశంబున నుండి శంభుని శిరంబంటూ వివేక భ్రష్ట సంపాతములని భర్తృహరి గారు పాపం జాగ్రత్తగా చెప్తే ఏనుగు లక్ష్మణ కవి గారు అలాగే రాశారు. కానీ గంగ అలాంటిది వివేక భ్రష్ట సంపాతానికి కాదు. ఎలాగా? సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావశ్యాత్ అనడానికి గుర్తు ఏమిటంటే, వియద్ధుని శంభు హిమాద్రి జఘ్నుస్పర్శక్రమాత్ లోకచయం పునాతి. వచ్చిన ప్రతి చోటు కూడా పవిత్రమైంది. పైనుంచి కిందకే దిగి వచ్చింది నిజమే, ప్రతి చోటు పవిత్రం కనుకనే పవిత్రమైంది. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, మన భారతీయ సాహిత్యం, మన ప్రత్యేకించి తెలుగు వాళ్ళ నాట ఉన్నటువంటి ఇక్కడ సాహిత్యంలో 20వ శతాబ్దం మధ్య భాగం నుంచే అవకతవకలు ప్రారంభమయ్యాయి.
అతి తెలివితేటలు ప్రారంభమయ్యాయి. అంటే 1950, 60, 65 సుమారు 70 వరకు కూడా కొంత తేడాలు ఉన్నప్పటికీ సవ్యంగా నడిచింది. ఎప్పుడైతే 1970 దాటింది, ప్రత్యేకించి 2000 సంవత్సరం వచ్చింది, ఈ 30 ఏళ్ల లోపల కూడా రకరకాల మార్పులు చెందిన ప్రమాదాలు జరగల. కానీ ఎప్పుడైతే 21వ శతాబ్దం వచ్చిందో, అంటే 2000 సంవత్సరము, అక్కడి నుంచి ప్రారంభమైపోయింది వెర్రితలలు వేయడము, చిత్ర విచిత్ర ధోరణులు. అప్పటికే 1960 ప్రాంతాల్లోనే పాశ్చాత్య దేశ ప్రభావం చేత జ్యోతిషంలోనూ, యోగశాస్త్రంలోనూ, వాస్తుశాస్త్రంలోనూ వీటిల్లోనూ వింత 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 పొగడలన్నీ వచ్చి, ఇది చైనాంచి దిగుమతయింది, ఇది శాస్త్రము నేర్చుకోండి అని ఒక సంస్థ వాళ్ళంటే, అబ్బే ఇది జర్మనీ నుంచి ప్రారంభించాం గమనించండి అంటూ మరికొందరు ప్రారంభిస్తే, ఎక్కడో ఉండే గాలిపటాల పండుగ మందని చెప్పి అక్కడి నుంచి తెచ్చుకుని చేస్తుంటే, ఈ గాలిపటాల పండక్కి మూలము ఏకాగ్నికాండలో సౌరయాగం ఉంది, అది గమనించారా? ఇలాంటివి చూడకుండా తిరిగితే ఇటీవలి కాలంలో దృశ్య మాధ్యమాలు ఎక్కువైనప్పుడు, ఒకప్పుడు ఆంధ్రపత్రిక, ప్రభ ఇలాంటివన్నీ ఉండేవి. అంతేకాదు భారతి అని ఇలాంటి గ్రంథాలు ఉండేవి చక్కటివి. దాంట్లో అద్భుతమైన వ్యాసాలు, మంచి మంచి సన్నివేశాలు వచ్చేవి, పరిశోధనలు. ఎవడైనా పొరపాటు నోరు జారినా, అదే కలం జారినా దాని మీద సమాధానం వచ్చేది. ఆఖరికి చలనచిత్ర సీమలో కూడా వచ్చే పాటల్లో కూడా ఎక్కడైనా ఒక వ్యక్తి యాదృచ్ఛికంగా ఒక పదం వాడితే, ఆ పదము తప్పని అనగానే సాంప్రదాయాలు ఎదురు తిరిగితే, అదే సాంప్రదాయంలో ఉన్న పెద్దలు, నాన్న ఈ పదం సాంప్రదాయబద్ధమే కానీ రూపు మారింది అంటూ విస్పష్టంగా చెప్పిన రోజులు ఉండేవి. అదేమిటో ఉదాహరణ చెప్తాను. ఇటీవలి కాలంలో కొంచెం పేరు రాగానే అంతవరకు వాళ్ళకి దీని మీద దృష్టి ఉండదు. ఒంటి మీదకి 40 ఏళ్ళు వచ్చేదాకా కూడా తెలుగుని సరిగ్గా చదివుండరు, సంస్కృతాన్ని కూడా చదివుండరు, ఏ భాష మీద నమ్మకం లేదు వాళ్ళకి. అనుకోకుండా 40 ఏళ్ళు వచ్చేసరికి కొత్తగా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఉన్నట్టుండి పీఠాలు ఏర్పడతాయి, సంస్థలు ఏర్పడతాయి, అక్కడి నుంచి శిష్యగణం ఉంటుంది, 20 మంది సెక్రటరీలు, 30 మంది ఇలాంటి వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు నోటికి వచ్చింది ఏది చెప్తే అది శాస్త్రం అన్నట్టుగా సామాన్య జనంలోకి తీసుకుని వెళ్ళిపోయి, వాళ్ళు ఆలోచించకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా గొర్రెల మందలా చేసి పెడుతూ శాస్త్రాలని మట్టి కలిపేస్తున్నారు, మట్టిలో కలుపుతున్నారు. మాణిక్యాల లాంటి శాస్త్రాలు ఉన్న వాటిని నాశనం చేస్తున్నారు. అలాంటి వాటికి సంబంధించి ఒక మాట చెప్పుకోవడానికనే ఇది అంటున్నాను తప్ప ఎవరి మీద కాదు. అప్పుడు మీరు అడగచ్చు, నీకేం అధికారం అయ్యా అని. అయ్యా, నాకు అధికారం అని అంటలేదు. నేను వృత్తి చేత ఇంజనీరింగ్ కాలేజీలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా, ప్రాచార్యునిగా రిటైర్ అయిన వాడిని. కానీ నలుగురు అద్భుతమైన సాంప్రదాయానికి చెందిన తాతగారుల మధ్యని, అలాంటి 20 కుటుంబాల మధ్యని పెరిగిన వాడిని. చక్కగా 7వ ఏటే చక్కగా సంధ్యావందన నేర్చుకుని, ఒక తాతగారి దగ్గర పంచకావ్యాల్లో 3 కావ్యాలపైన చదువుకుని, ఇంకొకరు పురాణ ప్రవచనం చేస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నా అర్థమైనా కాకపోయినా వింటూ ఉండి, అలాగే ఒకరు సంగీత విద్వాంసులు, ఒకరు ఆయుర్వేద వైద్యులు, అలాంటి వాళ్ళ మధ్య పెరిగి వస్తూ వస్తూ 11వ ఏటే తొలి ఉపన్యాసము మామూలు చిన్న చిన్న పలుకులతో చెప్పి, అక్కడి నుంచి ఒక మహానుభావుల ప్రేరణ చేత ప్రేరణ కలిగించలే, వారి ఉపన్యాసం విని ప్రేరణ చెంది అక్కడి నుంచి సాహిత్యం మించి నెమ్మదిగా ఇలాంటి వాటి మీదకి, అంటే వేదాంతం మొత్తం వస్తుంటలేదు నేను దాంట్లోకి. ఎవరు వారు? శ్రీమాన్ కవిశాబ్దిక కేసరి నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్యుల వారిని వరంగల్లో వెంచేసి ఉండేవారు ఆయన. అప్పటికి నేను వారిని చూడడం మొదటిసారి నా 14-15 ఏడు చూశాను. ఇలా చెప్తారులే పెద్దోడు ఏమిటో అనుకున్నా. కానీ ఒక రోజున యాదృచ్ఛికంగా శ్రీరామ కళ్యాణం, సీతారామ కళ్యాణం గురించి ఏదో కోవెల్లో చెప్తూ ఉంటే, మా వదిలి గారిని అక్కడ దింపడానికని వెళ్ళి
నాకు తెలియకుండానే పందిట్లోకి వెళ్ళి ఆ ఉపన్యాసం అంతా విని ఇంతలా బాగుంటుందా ఇది చెప్పే విధానం అనుకుంటూ ఆ తరువాత 24 ఏళ్ళు వచ్చేంతవరకు కూడా యాదృచ్ఛికంగా వరంగల్లో ఉంటే వారెక్కడైనా ఉపన్యాసం చెప్పారంటే అక్కడికి వెళ్ళడం, ఓ పుస్తకం పట్టుకెళ్ళడం, అర్థమైన కాబట్టి నోట్ చేసుకోండి. ఇలా అలాంటి సంస్కారం. ఇందాక గురువుల పేర్లని చెప్పుకున్నాం కదా, అలాంటి దాంట్లో మా అన్నగారు, నాన్నగారు ఇలాంటి వాళ్ళంతా. అందుకని వాళ్ళ ద్వారా వచ్చి 31 ఏడు దాకా అన్నీ చదివి అప్పుడు సుప్రసిద్ధ విద్వాంసులు ప్రవచన వాచస్పతి, విశుధవాక్షిఖామణి అనే బిరుదులు హైదరాబాదులో ఉండేవారు. ఇక్కడ సీతారాంబాగ్లో శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్య వారు, ఆయన దగ్గర 17 సంవత్సరాల పాటు బ్రహ్మసూత్ర భాష్యాన్ని, అలాగే ఇతర గ్రంథాలని, ద్రవిడ ప్రబంధాన్ని తెలుసుకుని వారి అనుమతి చేత డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారు, న్యూనాగోల్ కాలనీ, వారి దగ్గర 22 సంవత్సరాల పాటు 18 పురాణాల్లో 16 పురాణాలతో పాటు ఇతర శాస్త్రాలు కూడా అధ్యయనం చేసి ఉద్యోగం చేసుకుంటున్న వారి దగ్గరికి వెడితే ఇప్పటి వరి భాషలో ఎల్కేజీ కుర్రాళ్ళ కూర్చుని విన్నవాడిని. అంతేకాదు ఏకలవ్య శీర్షకంతో ఆంధ్రదేశంలో ఇవాళ ఉపన్యాసాలకి ఇంత ప్రశస్తికి ముద్రమూల కారణం ఒకరు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, రెండవవారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు. ఒక ప్రబుద్ధుడున్నాడు, శ్రీభాష్యం వారి వల్లే పేరు తెచ్చుకున్నాడు ఆయన. మొదట ఉన్న ఆయన క్యాసెట్లే తీసుకుని మొత్తం అంతా వాటితోటే చెప్పుకున్నారు. వారి కార్యక్రమాలు 22 సంవత్సరాలుగా విశాఖపట్నంలో అవుతూ ఉంటే ఈ మహానుభావుడు ఏనాడు కూడా తొంగి చూడరు, అటు వాసన కూడా చూడరు. అలాంటి ప్రబుద్ధులంతా సమాజంలో ఉన్న రోజుల్లో కొన్నాళ్ల పాటు ప్రో నక్సలైట్గా ఉండి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఏడు వేదాంతం బొందా అన్నవాళ్ళు కూడా ప్రముఖ వక్తలైపోయిన సందర్భంలో మాకేదో కాస్త అక్కడి నుంచి వచ్చింది. అందుకని చెప్పగలుగుతున్నాం ఈ మాట, అంతకంటే ఏం లేదు. ఒకటే ఉదాహరణ చెప్తాను. ఇవాళ ఇది మాట ఎత్తుకోవడానికి కారణం ఏమిటంటే, ఒకప్పుడు వెంకటేశ్వర సుప్రభాతాన్ని పట్టుకుని కమలాపిచ చూచుక కుంకుమతో అన్నదాన్ని పట్టుకుని ఎంత చండాలంగా విమర్శించారు పెద్దలు, మహానుభావులు, పేరున్న వాళ్ళు. ఆలోచించారా? అది ఏమిటది? శృంగార శబ్దమైనా, శృంగార కావ్యమైనా కాదే. దానికోసం ఎందుకు చెప్పాల్సి వచ్చే పదము? ఇలాంటి పదాలు వేదాల్లో ఎక్కడా లేవా? ఇలా పురాణాల్లో లేవా? అంటే నీకు తెలిస్తే శీలము, తెలియకపోతే అశ్లీలము, ఇంతే కదా నీ ఉద్దేశ్యం. అలాగే ఇంకో మహానుభావుడు, సీతమ్మకి తగిన భర్త రాముడు కాదుట, రావణాసురుడేట అన్నవాడు చివరికి ఏమయ్యాడో చూడండి. అలాగే శ్రీమద్ రామాయణాన్ని నోటికొచ్చినట్టల్లా తిట్టి దాని మీద గ్రంథం రాసిన ఒక దివ్యమైన ప్రతిరూపం మరి చివరి దశలో ఏమైందండి? ఏమిటి కారణం అది? అంటే ఇలాంటివన్నీ చూచి కూడా తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కొద్దిగా పరిచయం కన్నడం, తమిళం, తరువాత ఉర్దూతోటి, హిందీతోటి పరిచయం ఉంది గనక ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొన్ని అవలక్షణాలకి సమాధానంగా నాకేమీ సెక్రటరీలు ఉండరు, నాకేమీ పీఠం లేదు, ఎంచేత ఉపన్యాసాలు చెప్తున్నది 1986 నుంచి కూడా ఉపన్యాసాలే అలవాటు ఉన్నాయి నాకు. భగవంతుడి ముందు, గురువుల ముందు, చదివిన వాళ్ళ ముందు తలదించాను తప్ప ఎక్కడా చేయి చాచలేదు. అలాగే చాలా పనులు చేయలేదు, చేసుకుంటూ వచ్చాం కనుక. మా తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2001, 2000 ప్రాంతాల్లోనే వచ్చి ఎక్కడికో ఎదిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే శ్రీమద్ రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని, ప్రత్యేకించి శ్రీమద్ రామాయణాన్ని దానికి బాధపడి కనీసం మన వాళ్ళు ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వింటారు, ఉపయోగించుకుంటారు. దీనివల్ల మాకేదో కీర్తి వచ్చేస్తుంది, 100 మంది మా వెనకాల పడిపోతారు అని చెప్పడానికి కాదు. ఇంకొక చమత్కారం ఏమిటంటే, పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా అలాంటి వాళ్ళు వాగే వాగుడిని ఆధారంగా చేసుకున్నారా, లేకపోతే వీడి దగ్గర వాడికి వెళ్ళినా తెలియదు. ఒక పెద్దలు పేరు చెప్పను నేను, రాముడికిట వశిష్ఠురారు పాఠం ఏం చెప్పలేట, ఉట్టినే గురువుట అంతే. కానీ పాఠాలని ఎవరు చెప్పారట?
విశ్వామిత్రుడు చెప్పాడు, ఏమండి వశిష్ఠుడి శిక్షణలో రాముడు ఎన్నాళ్ళు ఉన్నాడు? మనకి వాల్మీకి రామాయణంలో ఉంది కదా. అంతేకాదు విశ్వామిత్రుడితో ఎన్నాళ్ళు ఉన్నాడు? వారం రోజులే కదా ఉన్నది. తర్వాత ఎక్కడైనా వచ్చి విశ్వామిత్రుడు నేను ఈ వాడు చెప్తా వినిపించుకో అని కానీ చెప్పిన సందర్భం ఉందా? విశ్వామిత్రుడు చెప్పలేదని అంటలేదు. విశ్వామిత్రుడు రాముడికి చాలా గొప్ప ఉపయోగం చేశాడు, కాదంటలే. అక్కడ విశ్వామిత్రుడి పేరుతోటే మొదటి కాండ బాలకాండ అని ఎంతమందికి తెలుసండి? బాలకాండ పేరులో రాముడి బాల్యం చెప్పారా ఆ కాండలోనూ? లేదే. గట్టిగా 2 శ్లోకాలు అవగానే బాల్యం నుంచి చిన్నపిల్లల నుంచి చటుకిన 12 కుర్రాడిగా ఎదిగిపోయాడు. మొత్తం బాలకాండలో మొత్తం స్టోరీ ఎవరిది ఉందండి? విశ్వామిత్రుడిది. 50 అధ్యాయాలు ఉన్నాయి, 50 సర్గలు ఉన్నాయి. ఆ బాలకాండ అంటే అర్థం ఏమిటో పెద్దలు చెప్పారు. ఎవరు? వావిలికొల్లు సుబ్బారావు గారు లాంటి వాళ్ళు, అలాంటి గ్రంథాలు చదివాం. అలాగే తెలుగునాట ఉపన్యాసాన్ని చేస్తూ మొదట పేకాటి క్లబ్లా ఉన్న చోట మొదలుపెట్టి 30 మంది ఆడియన్స్ తోటి 3 రోజులు తిరగగానే పేకాట క్లబ్ మూత పడిపోయి ఆధ్యాత్మిక కేంద్రం కింద మారింది కాకినాడలో. ఎవరు? శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు 1970 ప్రాంతాల్లో. అలాగే మళ్ళీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు నడుచుకుంటూ వెళ్ళి పడవ మీద బస్సుల మీద రిక్షాలు అలాగే ఇవన్నీ చెప్పారండి మహానుభావులు. అలాగే తిరుపతి దేవస్థానం వారి దగ్గర ఇవాళ మేము పోస్టింగ్లు అన్నీ పొందుతున్నాం. ఆయన బ్రహ్మాండంగా సుందరకాండ చెప్పి ఎల్పీ రికార్డులో కానుక ఎంత తీసుకున్నారో తెలుసా అండి? 2 కళ్యాణం లడ్డూలు తీసుకొని వచ్చారు ఆయన. 65, 67 మధ్యనే. మేము చిన్నపిల్లలం, పెద్దవాళ్ళు చెప్పగా విన్నది. ఇలాగ బాధతో చెప్తున్నది కాదు. ఈ చెప్పడానికి పూర్వరంగం ఏమిటో ముందే చెప్తున్నాం. అందుకని గమనించవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఇది 2 ఎపిసోడ్స్ అవుతుందా 3 అవుతుందా చూద్దాం మనం. అందుకని అంటున్నాము, సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావశ్యాత్. ఇందాక చెప్తూ మాట పక్కే పోయింది. ఏమిటది? ఒక ఆధునిక కవి ఎవరైనా యాదృచ్ఛికంగా పదం ప్రయోగిస్తే అది జనాల్లోకి దూసుకుపోతే కొత్త వాళ్ళు గొప్ప సాంప్రదాయం మాది అని అనేవాళ్ళు కొంతమంది రెచ్చిపోతే, అదే సాంప్రదాయంలో పెద్దలు, అంతకంటే పెద్దలు, నాయన ఈ పదం అది కాదు, ఏదో కావాలంటే మీకు కులేబ కావడి కథ అనుకుంటాను, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అని రాశారు నారాయణ రెడ్డి గారు. ఆ దొరసాని శబ్దం పట్టుకుని సాని అని వాడారినా, తెలంగాణ పదం ఆయన తెలంగాణ అయినా అందుకని వాడాడు, అసలు ఈ పదం వాడచ్చా అంటూ అప్పట్లో పత్రికల్లోనూ వాటిల్లోనూ ఎన్ని వ్యాసాలు వచ్చాయండి. చివరికి దాని సమాధానం ఎవరు చెప్పారు తెలుసా? సముద్రాల రాఘవాచార్యులు గారు చెప్పారు. అదే పద్ధతి లోపల మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చెప్పారు, పింగళి నాగేంద్రరావు గారు చెప్పారు. బాబు, దొరసాని దొర శబ్దం అన్నది తెలంగాణలో ఉందని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు. ఈ దొర శబ్దానికి మూలమేమిటో తెలుసిన? సంస్కృత పదము ధుర, బరువుని మోసేవాడు, రక్షించేవాడు. అది కాస్త తెలుగులోకి వచ్చేసరికి దేశ్య పదం కింద మారి దొర కింద మారిందిరా నాయన. అలాగే స్వామిని అసలు పదము ఇప్పటికీ తమిళంలో ఆ పదం స్వామిని శబ్దానికి అంటే స్వామిని అంటే అధికారిని, స్వామి అంటే యజమాని, యజమాని భార్యని స్వామిని అంటారు. అందుకోసం వచ్చిందని చెప్పి అది 6 నెలల పాటు ఆ రోజుల్లో, నేను చిన్నపిల్లాడిని 62, 63 జరిగిందిరా, మా పెద్దవాళ్ళు చెప్పారు. అయ్యా అందుకని మాట్లాడుతున్నాం. అలాగే ఓ కవి గారు, నా ముందు శూన్యం, నా తర్వాత శూన్యం నేనే. ఆయన కవిత్వం ఎంతమంది చదువుతున్నారండి? ఆలోచించండి ఒక్కసారి. అలా ఎక్కడా ఉండదండి. ఇంకో మహానుభావుడు ఉన్నాడండి. ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళు ఆడవాళ్ళని ప్రోత్సహిస్తున్నాను, వాళ్ళని గౌరవిస్తున్నాను, వాళ్ళ వ్యక్తిత్వం నిలబెడతా అని చెప్పి నవలన్నీ రాసి సంసారపక్షంగా ఉన్న ఆడవాళ్ళు చెలరేగిపోయేలా గ్రంథాలు రాసి, గ్రంథాలు అంటున్నాను అవి నవల్లో. మళ్ళీ ఆయనకే కాస్త ఒంటి మీద ముసలితనం రాగానే వీళ్ళు ఎక్కడ చేరారండి? ఆశ్రమంలో చేరి సన్యాసాశ్రమంలో కూర్చున్నారు. పెద్ద నమస్కారం. ఇలాంటి వాళ్ళందరినీ సుమారు 4 తరాల పెద్దల్ని చూచిన వాళ్ళు. మా వయసు 72 సంవత్సరాలు అది. అంతేకాదు ఇలాంటి పెద్దల ద్వారా రఘునాథాచార్యులు గారు, శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు,
తర్వాత కేవి సంతాన గోపాలాచార్యులు వారు ఉండేవారు. ఆయన గద్వాల ఆస్థాన విద్వాంసులా ఉండేవారు. అలా ఆయన మనకి ఇక్కడ హైదరాబాద్లోనే ఉండేవారు. వారు ఏది చెప్పిన వేదంతో చెప్పేవారు. అలాంటి పెద్దలు మేనమామలు ముగ్గురు ఇలాంటి వాళ్ళ దగ్గర సేవించుకున్నది. ఇవాళ మనం కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఒక చిన్న ప్రయత్నం ఇది. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ లక్షణంలో ఉంటే మాకు తెలియజేయండి, తప్పేం లేదు. అది గమనించండి. అది గమనించవలసిందిగా ప్రార్థన చేస్తూ 93-985-845-63 93-985-845-63 ఇది నా దూరవాణి నెంబరు, చరవాణి నెంబరు. దుర్భాష కాదు, గమనించండి. తప్పకుండా మీరు చక్కగా మధ్యాహ్నం 1 గంట తర్వాత ఇప్పుడే ఫోన్ చేసి చెప్పొచ్చు నాకు ఇది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి? ఇలాంటి అడ్డగోలుగా మాట్లాడే మాటలతోటి ప్రచారానికి తీసుకొచ్చి ఆధునికులైన ప్రత్యేకించి యువతని పక్కదారి పట్టించేలాంటి సన్నివేశాలు జరుగుతున్న సందర్భంలో దానికి ఒక సన్నివేశానికి కనీసం ఒక సన్నివేశానికైనా సమాధానం చెప్దామని చెప్పి, అదేమిటి ముందుగా హెడ్డింగ్ చెప్పేస్తున్నాను. రాముడు మాంసం తిన్నాడు. రాముడే మాంసం తింటే మనం ఎందుకు తినకూడదు? తినేద్దాము. బాగుంది. భాగవతంలో కూడా ఇలాంటిది వచ్చింది కొన్నాళ్ళు. కృష్ణుడు అంతమంది ఆడవాడితో తిరిగాడు కదా, ఆయనే తిరగలేంది మన బాగుంది. కృష్ణుడు ఆడవాడితో తిరిగాడు, అతని కథ అట్టే పెట్టండి. మరి అది నమ్మారు కదా మీరు భాగవతంలోనూ. మరి కృష్ణుడు విషం తాగి ప్రాణాలు దక్కించుకున్నాడే, మీరు ట్రై చేయండి. విషం తాగేసి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేయండి, మీ చేతనవుతుందా? మరి కృష్ణుడు చిన్నప్పుడే వరుసగా అంతమంది రాక్షసులని గాలిలో ఒకరిని చంపాడు, నేల మీద ఒకరిని చంపాడు. ఇలా అంత ప్రయత్నం మీరు చేయగలరా? మరి అంత గొప్పది మీరు ఎక్కడ చేశారండి? ఆలోచించండి. అవి మీకు చేత కాదు, ఇలాంటివి మాత్రం చేస్తారు. ఒక అందవికారి అయిన అమ్మాయిని చూచి ఇలా అనుకుని ఇలా అని చుబుకాన్ని పెట్టుకుని ఇలా అంతగత్తింద మారింది. అక్కల్లా ఏమీ తెలియకుండా రోడ్డు పక్కన పడున్న వాళ్ళకి కాస్త విద్యాబుద్ధులు నేర్పించి అద్భుతంగా చేయండి. అలాంటివి చెయ్యం. మనకి నచ్చినవి పుచ్చుకుంటాం, చెప్తూనే ఉంటాం. ఇది విశేషం అన్నమాట. అలాంటి వాటి కోసమని ప్రయత్నిస్తున్నారు ఇటీవలి కాలంలో చాలామంది. దానికే సమాధానంగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ముందు ఇంట్రడక్షనే చెప్పుకున్నాం. ఆ తరువాత రెండో భాగం నుంచి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఆవేశంతో చెప్తున్నది కాదు, ఆలోచనతో చెప్తున్నది. ఇంచేత 42 ఏళ్ల పాటు 43 ఏళ్ళు విద్యార్థులతో గడిపి వాళ్ళకి పాఠాలు చెప్పడమే కాదు, వాళ్ళ వ్యక్తిత్వాలను కూడా దిద్ది తీర్చే ప్రయత్నంలో ఉండి సాధించాం. ఇది సగంలో సంస్కృతం నేర్చు వచ్చిన బాపతి కాదు. ఇది మొదటి నుంచి సంస్కృత అధ్యయనము, తెలుగు వీటిల్లో ఉండి తెలియకపోతే ఈ రోజుని కూడా నాకంటే వయసులో చిన్న వాళ్ళైనా వాళ్ళ దగ్గర కూర్చుని బాబు ఇదేమిటి అని అడిగే సంస్కారం మాకు మా పెద్దలు ఇచ్చారు అని జ్ఞాపకం చేస్తూ ఈ మొదటి భాగాన్ని ఇక్కడితో ఆపి రెండో భాగంలోకి వెళదాం. స్వస్తి.